హాయ్ ఫ్రెండ్స్, హుషార్ పెట్టలు ఈ సినిమా ట్రైలర్తోనే చాలా సంచలనం సృష్టించింది. అంతెందుకు టీజర్తోనే కొంప ముంచేలా చేసింది. ఇంటర్నెట్ మొత్తం హల్చల్ చేసింది. ఇదేం కొత్త కథ కాదు, ఇదేదో సూపర్ కొత్త కథ అని కాదు. టీనేజ్లోకి వచ్చిన పిల్లలు టీనేజర్స్ అయిన వెంటనే కామంతో కటకట్లాడిపోయి రగిలిపోయి ఆ కామాన్ని తట్టుకోలేక చిన్న చిన్న తప్పులు చేసేస్తూ ఉంటారు. అది మీరు చేయొచ్చు, నేను చేయొచ్చు. అయితే ఆ తప్పు ఏంటో తెలుసుకొని దాని నుంచి బయటికి రావాలి. కొంతమంది బయటికి రాకుండా అక్కడే ఉండిపోతారు. అలాంటి వాళ్ళ కథ ఇది. మీరు ప్రేమిస్తే సినిమా చూసుంటారు. అలాగే 10th క్లాస్ అని ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమా చూస్తే ఆ రెండు కలిపేసి రుబ్బేసి సినిమాని తీసారనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ స్లాంగ్ మాత్రం తెలంగాణ ఏరియాలో చేయడం వల్ల ఆ స్లాంగ్ పెట్టారు. అదొక్కటే తేడా. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. స్కూల్లో టాపర్గా ఎదిగిన ఓ కుర్రాడు తన ఫ్రెండ్ చూపించిన పోర్న్ సినిమా చూసి ఫీలింగ్స్ తెచ్చుకొని అక్కడి నుంచి చదువుని పక్కన పెట్టి ఓ అమ్మాయి వెంటపడి ఆ అమ్మాయి కూడా అప్పుడే పెద్ద మనిషి అయి అంటే మెచ్యూర్ అయి కోరికలతో తహతహలాడుతూ ఇద్దరు కామంతో రగిలిపోతూ వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు సీక్రెట్గా. అలాంటి వాళ్ళు ఒకేసారి ఇంట్లో వాళ్ళకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే ఏం జరుగుతుంది అన్నదే ఈ సినిమా కథ. దొరికిపోయారు. ఉదాహరణకి మీ ఇంట్లోనే ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే ఏం చేస్తారు? వాళ్ళని కొట్టేసో తన్నో వాళ్ళని విడగొట్టడం, క్యాస్ట్ పిచ్చి, కులం పిచ్చి, మతం పిచ్చి ఇవన్నీ ఉంటాయి కదా, వాటి ప్రకారంగా దూరం చేసేయడమో, లేకపోతే కొంతమంది మరీ ఓవర్గా ఎక్స్ట్రీమ్గా ఆలోచించి చంపేయడాలు, మర్డర్లు చేశాడు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి చాలా ప్రేమిస్తాడు కూతుర్ని, కానీ వాడు కూడా ఒక పెద్ద తప్పు చేస్తాడు సినిమా క్లైమాక్స్లో. ఆ తప్పు ఏంటో మీరే చూసి తెలుసుకోండి. అలాగే హీరో తల్లిదండ్రులు కూడా ఒక తప్పు చేస్తారు. అది టీచర్ వచ్చి వాళ్ళకి చెప్తే తప్ప తెలీదు. అంటే ఇటు వయసు పెరిగిన ఆ కోరిక కలిగిన టైంలో ఒళ్ళు తెలియని ఆవేశంలో తప్పులు చేస్తూ ఉంటారు. ఇవి ప్రతి ఇంట్లోనే జరుగుతూనే ఉంటాయి. దీనికి అంతటికీ కారణం సెక్స్ ఎడ్యుకేషన్ మీద సరైన అవగాహన లేక. అలాగే సినిమాల్లో, ఇంటర్నెట్లో, మొబైల్స్లో ఈ మధ్య ఫోన్ కూడా ఈజీగా దొరకడం వల్ల చాలామంది ఈజీగా చెడిపోతున్నారు. అయితే ఈ సినిమాలో దర్శకుడు ఓ కొత్త కోణంలోంచి కథను చెప్పాడంటే ఎక్కడ కొత్త కోణాన్ని టచ్ చేయలేదు. జస్ట్ అన్ని సినిమాల్లాగే రొటీన్గా ఉంటుంది. ఒకప్పుడు మారుతి బూత్ కథల్ని తెరకెక్కించడంలో స్పెషలిస్ట్గా పేరు పొందాడు. అద్భుతమైన బూత్ కథల్ని తెర మీద చూపించి పచ్చి డబల్ మీనింగ్ డైలాగులతో వామిటింగ్ తెచ్చేలాగా ఆయన తీసిన సినిమాలన్నీ వరుసగా చూసిన వాళ్ళకి తెలుస్తుంది, వామిటింగ్ వచ్చేస్తుంది. క్లైమాక్స్లో చిన్న నీతి సూత్రం చెప్తాడు. అలాగే ఈ సినిమాలో కూడా ఫస్ట్ అంతా భూత పురాణం అంతా చూపించి క్లైమాక్స్లో చిన్న నీతి సూత్రం చెప్పలేదు. చెప్పాడు అని నేను అంటాను అనుకున్నారా? లేదు, చెప్పలేదు. సినిమా లాస్ట్ 40 నిమిషాలు వాళ్ళిద్దరూ ఎలాంటి బాధలు ఫేస్ చేశారు అన్నది బాగా చూపిస్తాడు దర్శకుడు. అయితే క్లైమాక్స్ని మాత్రం చండాలంగా ముగించాడని చెప్పొచ్చు. కూతురి మీద అంత ప్రేమన్న తండ్రి ఎవడో అలాంటి డెసిషన్లు తీసుకోడు. ఆ కూతురి ఏజు, కూతురు పడుతున్న కష్టాలు చూసి కూడా అలా బిహేవ్ చేయడం తప్పుగా అనిపించింది నాకు. నిజంగా కూతురిని ప్రేమించిన వాడు ఎవడో అలాంటి డెసిషన్ తీసుకోడు. అదొక్కటే దర్శకుడు చేసిన తప్పు. అయితే దర్శకుడిని ఎక్కడ మెచ్చుకోవాలంటే భయంకరమైన బూత్ సీన్లు పెట్టొచ్చు. ఈ సినిమాలో అన్ని సీన్లు ఉన్నాయి. ఎక్కడ అసభ్యకరంగా చూపించకుండా వాళ్ళ ఏజ్లు కూడా దృష్టిలో పెట్టుకొని దర్శకుడు ఎక్కడ ఎంత చూపించాలో అంతే చూపించాడు. ఆ విషయంలో కెమెరామెన్ కూడా అభినందించాలి. ఇక మ్యూజిక్ అయితే మాత్రం పాటలు ఓకే, కానీ అవన్నీ తెలంగాణ స్లాంగ్లో పాటల్లా ఉంటాయి. ఒక ఏడు పాట వస్తూ ఉంటుంది సెకండ్ హాఫ్ లాస్ట్లో. ఆ పాట పాడిన ఆవిడ ఎవరో కానీ నిజంగానే మనకి చిరాకు పుట్టిస్తుంది. అందులోనూ అక్కడున్న సిచ్యువేషన్కి ఆ పాట ఇంకా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. ఓకే, పాటల గురించి అంత చెప్పుకోకర్లేదు, ఏ 1-2 పాటలు వస్తాయి, ఎవరికి గుర్తుండవు. ఇక హీరో హీరోయిన్ వాళ్ళిద్దరూని పక్కపక్కన నించోబెడితే ఇద్దరు ఒకలాగే ఉంటారు. పెద్దగా తేడా ఏమి ఉండదు. ఫేసులు చూడండి, రెండు ఒకలాగే ఉంటాయి. క్లైమాక్స్లో ఇచ్చిన ట్విస్ట్ అది పెద్ద ట్విస్ట్ ఏం కాదు, ప్రేమిస్తే సినిమా టైప్లో ఇచ్చాడు. కాకపోతే కొంచెం చిన్న తేడా ఉంటుంది అంతే. ఆడపిల్లల్ని ప్రేమతో పెంచింది వదిలించుకోవడానికి కాదు, వాళ్ళని జీవితాంతం కాపాడుకునేవాడే తండ్రి. అంటే ఇక్కడ వదిలించుకోవడానికి ట్రై చేస్తాడు తండ్రి కూడా. అదొక్కటే నాకు నచ్చలేదు ఈ సినిమాలో. ఫోటోగ్రఫీ పర్వాలేదు, కాకపోతే ఈ సినిమా ఎంచుకున్న సబ్జెక్ట్ కొంచెం బూత్కి కనెక్ట్ అయి ఉండడం వల్ల సినిమా చూడడానికి వచ్చిన జనం కూడా బూత్ కమెంట్స్ చేస్తూ ఆడవాళ్ళని కూడా వెళ్ళిపోయేలా చేశారు థియేటర్లో. ఈ టైప్ సినిమాని మన ఇండియాలో, అందులోనూ శృంగారం అంటే అదేదో పెద్ద తప్పు అన్నట్టు భావించే వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్న ఈ ఏరియాల్లో థియేటర్లో రిలీజ్ చేస్తే ఇలాగే ఉంటుంది. LGBTQ లాంటి సినిమాలు బాలీవుడ్లో రిలీజ్ అయ్యి జనాల మీదకి వదులుతున్నప్పుడు వాళ్ళు ఎక్కడ అసభ్యకర కామెంట్లు చేయకుండా ఆ సినిమాను చూసి వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు కామ్గా ఇంట్లో చర్చించుకుంటారు, లేదా ఫ్రెండ్స్తో చర్చించుకుంటారు. కానీ మన తెలుగు, ఆంధ్ర, తెలంగాణ పీపుల్ అలా కాదు. అక్కడికక్కడే పచ్చి బూత్ కామెంట్లు, పచ్చి డైలాగ్స్ థియేటర్లో వదిలేస్తూ ఉంటారు. అంటే మనం ఇంకా సభ్య సమాజంలో మెలగడం ఇంకా మనకు రాలేదు.
అందులోనూ మనం ఉన్నది హైదరాబాద్ కదా, చాలా మంది తెలంగాణ ప్రజలే పచ్చి బూతులు కూశారు థియేటర్లో. అసలు శృంగారం అనేది తప్పు కాదు, అదొక కోరిక. అది జంతువుకి ఉంటుంది, మనిషికి ఉంటుంది, ఏమో కూడా ఉంటుంది. కానీ మనిషి కావాలని తను కొన్ని సరిహద్దులు, కొన్ని పద్ధతులు పెట్టుకోవడం వల్ల, సంఘం అంతా కలిపి ఆ పద్ధతులు పాటించడం వల్ల, అలా పాటించిన వాళ్ళని ఏదో టెర్రరిస్టులుగానో నక్సలైట్లుగానో వెలివేసినట్లు చూస్తారు. అయితే మన పెద్దవాళ్ళు ఏమీ అంత తింగరోళ్ళు అయిపోయి ఇలాంటి పద్ధతులు పెట్టలేదు. ఈ పద్ధతుల వల్ల, ఈ పద్ధతుల్లో పెరిగి ఆ పద్ధతులు పాటిస్తే వాళ్ళ లైఫ్ చాలా వరకు సాఫీగా ఉంటుంది. అంటే 90% సాఫీగా ఉంటుంది. ఎవరికో దరిద్రం బట్టి జాతకం బాగోపోతే తప్ప మన పెద్దలు తయారు చేసిన ఈ పద్ధతి విఫలం అవ్వదు. ఈ సినిమాని మాత్రం కొంచెం ఓవర్గా స్పీచ్ ఇచ్చినట్టున్నాను, మీరు అదేం పట్టించుకోకండి, కావాలంటే స్కిప్ కొట్టండి. ఈ సినిమాను మాత్రం కుటుంబంతో కలిసి చూడకండి, ముఖ్యంగా చిన్నపిల్లలతో అసలు వెళ్ళకండి. మీ పిల్లలు 10 నుంచి 11, 12, 13 ఏళ్ళలో ఉన్నప్పుడు ఈ సినిమా కానీ చూపించారంటే వాళ్ళు కూడా అదేదో పెద్ద హీరోయిజం అనుకొని ఇవే ట్రై చేస్తారు. అఫ్కోర్స్ సినిమాలో తండ్రి ఇలా మారిపోవడానికి కారణం చుట్టుపక్కల సమాజం అయి ఉండొచ్చు. అతను కూడా సాంఘికుడే కనుక సమాజం కోసం అలా మారిపోయి ఉండొచ్చు. బట్ నిజంగా ఎవరన్నా మనం ఒకరిని ప్రేమించామంటే వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి నచ్చినట్లు ప్రవర్తిస్తాం. ఏదైనా సరే ఈ సినిమాలో తండ్రి చేసిన తప్పు మాత్రం నాకు నచ్చలేదు. హీరో హీరోయిన్లు ఇద్దరు బాగానే చేశారు. తల్లి పాత్రధారి, తండ్రి పాత్రధారులు కూడా బాగా చేశారు. వాళ్ళు తెలంగాణ స్లాంగ్లో మాట్లాడుతుంటే చాలా లైవ్లీగా అనిపిస్తుంది. ఆ ఏరియాలు, ఆ ఇళ్ళు, ఆ గోడలు ఇవన్నీ చాలా న్యాచురల్గా చూపించారు, బాగుంది. అయితే క్లైమాక్స్లో కొన్ని పాత్రలు వస్తాయి. ఆ పాత్రలు చూస్తే అసలు ఆ పాత్రలకి ఈ పాత్రలకి లింక్ ఎలా పెట్టాడో దర్శకుడు, అసలు పోలికలే లేవు అన్నట్టు అనిపిస్తాయి. ఈ సినిమా ద్వారా దర్శకుడు ఏం గొప్ప సందేశం ఇచ్చేలేదు. లాస్ట్ 40 నిమిషాలు కొంచెం ఎమోషన్ ఉంటుంది అంతే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?